హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రవాస భారతీయుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 7, ఆప్షన్ బి జనవరి 8, ఆప్షన్ సి జనవరి 9, ఆప్షన్ డి జనవరి 10. సరైన సమాధానం ఆప్షన్ సి జనవరి 9. భారతదేశ అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులు చేస్తున్న కృషికి గుర్తుగా ఏటా జనవరి 9న ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటారు. 2002 నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ప్రవాసుల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించగా 2003 నుంచి ఏటా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక ఇవాటి మొదటి ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా నియమితులైన ఖమ్మం జిల్లా వాసి ఎవరు? ఆప్షన్ ఏ వినోద్ పరిపాక్, ఆప్షన్ బి శ్యామ్ సునార్, ఆప్షన్ సి కృష్ణ మనోహర్ జరికా, ఆప్షన్ డి అడపా కార్తిక్. సరైన సమాధానం ఆప్షన్ డి అడపా కార్తిక్. ఖమ్మం జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి అడపా కార్తిక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో 2 ఏళ్ల పాటు సలహాదారుగా నియమితులయ్యారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన కార్తిక్ 2007లో ఐఏఎస్ టాపర్గా నిలిచారు. అనంతరం పంజాబ్ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో బాధ్యతలు నిర్వహిస్తూనే అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీలో క్యాన్సర్ నిర్మూలనపై పిహెచ్డి చేశారు. రెండో ప్రశ్న. ఇండస్ ఫుడ్ 2024 ఎగ్జిబిషన్ ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ బి పీయూష్ గోయల్, ఆప్షన్ సి అనురాగ్ ఠాకూర్, ఆప్షన్ డి నితిన్ గడ్కరీ. సరైన సమాధానం ఆప్షన్ బి పీయూష్ గోయల్. ఇండస్ ఫుడ్ 2024 ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ జనవరి 8, 9, 10 తేదీల్లో జరుగుతుంది. మూడో ప్రశ్న. ఆదిత్య L1 ప్రయోగానికి నేతృత్వం వహిస్తున్న మహిళా సైంటిస్ట్ ఎవరు? ఆప్షన్ ఏ శ్యామలాదేవి, ఆప్షన్ బి కళ్యాణి, ఆప్షన్ సి నిగర్ షాజీ, ఆప్షన్ డి మోహిని అయ్యర్. సరైన సమాధానం ఆప్షన్ సి నిగర్ షాజీ. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ చేపట్టిన ఆదిత్య L1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా నిగర్ షాజీ అనే మహిళ సైంటిస్ట్గా వ్యవహరించారు. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ చేపట్టిన ఆదిత్య L1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా నిగర్ షాజీ అనే మహిళా సైంటిస్ట్ వ్యవహరించారు. ఆదిత్య L1 మిషన్ను ఇస్రో సెప్టెంబర్ 2న చేపట్టగా జనవరి 6న అది విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది. నాలుగో ప్రశ్న. పృథ్వీ విజ్ఞాన్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ను విడుదల చేసింది? ఆప్షన్ ఏ 4097 కోట్ల రూపాయలు, ఆప్షన్ బి 4297 కోట్ల రూపాయలు, ఆప్షన్ సి 4797 కోట్ల రూపాయలు, ఆప్షన్ డి 5397 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ సి 4797 కోట్ల రూపాయలు. 2021 నుంచి 2026 కాలంలో పృథ్వీ విజ్ఞాన్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 4797 కోట్ల బడ్జెట్ విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. పర్యావరణం, మహాసముద్రాలు, జీవావరణం, భూమి వంటి పలు అంశాలపై పరిశోధనల కోసం ఈ పథకం పనిచేస్తోంది. ఐదో ప్రశ్న. కువెంపు రాష్ట్రీయ పురస్కారం 2023 అందుకున్న శీర్షేందు ముఖోపాధ్యాయ్ ఏ భాషకు చెందిన రచయిత? ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి బెంగాలీ, ఆప్షన్ సి మరాఠీ, ఆప్షన్ డి తమిళం. సరైన సమాధానం ఆప్షన్ బి బెంగాలీ. కువెంపు రాష్ట్రీయ పురస్కార గ్రహీత శీర్షేందు ముఖోపాధ్యాయ్ బెంగాలీ భాషకు చెందిన రచయిత. భారత సాహిత్యానికి ఎంతో కృషి చేసిన ఆయన ట్రావెల్ వ్లాగ్స్, పిల్లల కాల్పనిక సాహిత్యానికి సంబంధించిన 90కి పైగా పుస్తకాలు రచించారు. ఆరో ప్రశ్న. క్రీస్తు శతకం 10వ శతాబ్దానికి చెందిన కదంబ శాసనాన్ని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి గోవా. సరైన సమాధానం ఆప్షన్ డి గోవా. 10వ శతాబ్దానికి చెందిన కదంబ శాసనాన్ని గోవాలో గుర్తించారు. దక్షిణ గోవాలోని కాకోడా మహాదేవ్ ఆలయంలో కనుగొన్న ఈ శాసనం కన్నడ, సంస్కృత భాషల్లో ఉంది. ఏడో ప్రశ్న.
ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన కొరియల్ శారీస్ ఏ రాష్ట్రానికి చెందిన చీరలు? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. నేషనల్ జీఐ డ్రైవ్ మిషన్లో భాగంగా పశ్చిమ బెంగాల్కి చెందిన కొరియల్ శారీస్ జీఐ ట్యాగ్ పొందాయి. ఈ చీరలకే కాక సుందర్బన్ తేనె, జల్పైగురి జిల్లాలోని బ్లాక్ నూనియే బియ్యానికి కూడా జీఐ ట్యాగ్ లభించింది. 8వ ప్రశ్న, కాలేజ్ ఫగతాన్సీ మిషన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ త్రిపుర, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి అస్సాం. సరైన సమాధానం ఆప్షన్ బి మణిపూర్. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరన్ సింగ్ కాలేజ్ ఫగతాన్సీ మిషన్ను ప్రారంభించారు. నాణ్యమైన విద్య, కళాశాలల అభివృద్ధి ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలు. 9వ ప్రశ్న, బీసీసీఐ ఇటీవల ఏ క్రికెటర్పై 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది? ఆప్షన్ ఏ సుమిత్ శర్మ, ఆప్షన్ బి రాహుల్ కుమార్, ఆప్షన్ సి అజిత్ మోహంతి, ఆప్షన్ డి అజయ్ ముండా. సరైన సమాధానం ఆప్షన్ ఏ సుమిత్ శర్మ. ఒడిశా క్రికెటర్ సుమిత్ శర్మపై బీసీసీఐ నిషేధం విధించింది. 1 కంటే ఎక్కువ బర్త్ సర్టిఫికెట్లను సమర్పించినందుకు అతన్ని 2 ఏళ్ల పాటు దేశవాళీలో ఆడకుండా నిషేధించారు. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. గోల్డెన్ గ్లోబ్ 2024 ఉత్తమ చిత్రం డ్రామా అవార్డు పొందిన సినిమా ఏది? ఆప్షన్ ఏ ఓపెన్ హమైర్, ఆప్షన్ బి పూర్ థింగ్స్, ఆప్షన్ సి ది బాయ్ అండ్ ది హెరాన్, ఆప్షన్ డి బార్బీ. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.